హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వంకాయ బజ్జీ టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసమని ఒక బౌల్లోకి ఒక చిన్న బౌల్ తోటి శనగపిండి వేసుకున్నాను. అలాగే 2 స్పూన్ల బియ్య పిండి వేసుకొని, 1 స్పూను వాము, రుచికి సరిపడ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని ఇవన్నీ బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఈ విధంగా విస్కర్తో కలుపుకుంటున్నాను, మీరు చేత్తో అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. బ్యాటర్ అనేది మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా చూసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకోవాలి బ్యాటర్ అనేది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందాము. ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. ఒక బౌల్లోకి వాటర్ తీసేసుకొని దానికి 2 స్పూన్ల సాల్ట్ యాడ్ చేసేసుకొని పక్కన కలుపుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఈ వంకాయలు శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు వీటిని ఇలాగా నిలువుగా 4 పీసెస్గా చేసుకుంటున్నాను. అలాగే మళ్ళీ అడ్డంగా 2 పీసెస్ చేసుకుంటున్నాను. ఒక్కొక్క ముక్కని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. అన్ని వంకాయలని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి 2 చిటికెళ్ళ సోడా ఉప్పు వేసుకున్నానండి. ఎక్కువ వేసుకోకూడదు, మనం బజ్జీలు వేసుకునే ముందే కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఆయిల్లో వేసేసుకొని 2 మినిట్స్ ఈ విధంగా వేయించుకోవాలి. మనకు పచ్చివాసన అనేది లేకుండా ఉండటం కోసం వేయించుకుంటున్నాను అనమాట. ఇలాగ వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న వంకాయ ముక్కల్ని ఈ కలుపుకున్న బ్యాటర్లో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఆయిల్ స్టవ్ మీద ఉంది కదా, ఈ బజ్జీల్లాగా పిండిలో డిప్ చేసేసుకొని ఆ ముక్కల్ని ఇలాగా వేసేసుకోవాలి. బజ్జీల్లాగా వేసేసుకొని లో టు మీడియంలో వేయించుకోవాలి, మరీ హైలో కాకుండా. ఇప్పుడు ముందు వేసి ఏగిపోయినాయి కదా, వాటిని టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదిగోండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ బజ్జీ రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్టీగా ఉన్నాయి, మా ఇంట్లో అందరికీ నచ్చినాయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగున్నాయి. లోపల పచ్చివాసన అనేది లేకుండా కుక్ అయిపోయినాయి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉన్నాయి.